ఓకేనా. నరసింహ అకాడమీ వ్యూవర్కి సంబంధించి నా పేరు చంద్రస్వామి, ఫిజిక్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ. గత 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ కానీ ఇతర రాష్ట్రాలు అంటే ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రాల్లో దాదాపుగా కొన్ని బ్యాచ్లను టీచ్ చేయడం జరిగింది. సార్ టోటల్గా చూస్తే గ్రూప్ 1 సివిల్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీకి సంబంధించి ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, జనరల్ సైన్స్ డిపార్ట్మెంట్లో జనరల్ స్టడీస్ అనేటువంటి 150 మార్కుల పేపర్లో అప్రాక్సిమేట్లీ 20 నుంచి 25 క్వశ్చన్స్ ఈ జనరల్ సైన్స్ డిపార్ట్మెంట్లో రావడం జరుగుతున్నది. అందులో మెయిన్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోసైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో కనుక చూస్తే బయోసైన్స్ డిపార్ట్మెంట్ కొంచెం మనం అర్థం చేసుకొని చదివి గుర్తుపెట్టుకోవచ్చు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అప్లికేషన్స్ అనేది చాలా తక్కువ. అదే కనుక ఫిజిక్స్ డిపార్ట్మెంట్ను సైన్స్ అండ్ టెక్నాలజీకి లింకప్ చేసుకొని చదవడం వల్ల చాలా స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎగ్జాంపుల్ కనుక చూస్తే అప్లికేషన్స్ మెథడ్, చెట్టు కొమ్మను పట్టుకొని ఇలా కుదిపినప్పుడు పండిన పండ్లు కింద రాలుతూ ఉంటాయి. న్యూటన్ ఏ సూత్రాన్ని తెలియజేస్తుంది. ఇలాంటి అప్లికేషన్స్ ఇచ్చినప్పుడు న్యూటన్ ఫస్ట్ లానా, న్యూటన్ సెకండ్ లానా, న్యూటన్ థర్డ్ లానా అంటే ఆ టాపిక్ పైన పూర్తి కమాండింగ్గా ఉన్నప్పుడు మాత్రమే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి అది న్యూటన్ ఫస్ట్ లా అనేటువంటి సూత్రం ఆధారంగా పనిచేస్తుంటుంది. ఇప్పుడు క్వశ్చన్ రోజు మన పేపర్లో చూస్తూ ఉంటాం. గత 6 మంత్స్ నుంచి ఏంటంటే వైరస్ వైరస్ వైరస్, ప్రతి మనం తినే ఆహార పదార్థం నుంచి మనం ముట్టుకునేటువంటి బట్టల వరకు కూడా వైరస్. మరి బట్టల పైన ఉన్నటువంటి వైరస్ను తొలగించడానికి ఉపయోగించేటువంటి రేస్ ఏంటి అనేటువంటి ఇలాంటి క్వశ్చన్స్ చాలా, ఎందుకంటే అప్డేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మరి యూవీ రేస్, అతినీల లోహిత వికిరణాల ద్వారా సార్ బట్టల పైన కానీ మనం తినేటువంటి ఆహార పదార్థాల పైన ఉండేటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియాని కానీ నశింప చేయడానికి ఇలాంటి రేస్ను ఉపయోగిస్తారు. రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే చీకట్లో ఫోటోలు తీయడానికి ఎలాంటి రేస్ను ఉపయోగిస్తూ అంటారు. మరి ఇది పరారునా, మైక్రోనా, ఇలాంటి మొత్తం ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో టోటల్ 13 టాపిక్స్ ఉంటాయి. ఈ 13 టాపిక్స్లో ఒక టాపిక్ ఒక ఆర్ఆర్బి, ఎన్టీపీసీ వాళ్ళు మాత్రమే ఒక టాపిక్ చదవాలి. మిగిలిన సివిల్స్ నుంచి కింద గ్రూప్ డి వరకు టోటల్లీ 12 టాపిక్స్ ఉంటాయి. ఈ 12 టాపిక్స్ పక్క చదవాలి. ఇందులో కనుక చూస్తే ఈ 13 టాపిక్లో ఒక్క టాపిక్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ వాళ్ళు చదివే ఏకైక టాపిక్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్. ఈ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి టాపిక్ను ఈ ఒక్క టాపిక్ మాత్రమే ఆర్ఆర్బి అండ్ ఎన్టీపీసీ వాళ్ళు చదవాలి. మిగిలిన 12 టాపిక్లు అందరు కలిపే చదువుకోవాలి. ఇందులో కనుక చూస్తే ఫస్ట్ది విద్యుదయస్కాంత వర్ణపటం, సెకండ్ది ధ్వని, మూడవది శుద్ధగతిక శాస్త్రం, నాలుగవది గతిశాస్త్రం, కాంతి, అయస్కాంతత్వం, తరంగాలు, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం, ఉష్ణం, ప్రవాహులు. ఈ మొత్తం టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ మొత్తం టాపిక్ పైన నేను రాసేటువంటి సిలబస్ రాసేటువంటి ముందు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి టాపిక్లో మొత్తం ఈ 12 టాపిక్లో అప్రాక్సిమేట్లీ సార్ 60-70 స్కోర్ అంటే మార్క్స్ స్కోర్ చేయడానికి ఒక మెయిన్ టాపిక్స్ యూజ్ అవుతుంది. లైట్ అనే టాపిక్, ఇది 7వ తరగతి నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆప్టిక్స్ వరకు పక్కా. కాంతి అనే టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ రాదు, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గతిశాస్త్రం, డైనమిక్స్ అంటాం. దీంట్లోకి వెళ్ళి కూడా 2 లేదా 3 క్వశ్చన్స్ ప్రతి సంవత్సరం అడుగుతున్నాడు. రీసెంట్ అభికేంద్ర బలం, నెక్స్ట్ తరిగిపోయే తరగని శక్తి వనరులపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతున్నది. నెక్స్ట్ 3వ డిపార్ట్మెంట్ పేరు సార్ విద్యుత్. విద్యుత్తులకు వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఏసీ డైనమో ఏంటి, ట్రాన్స్ఫార్మర్ ఏంటి, ఎలక్ట్రికల్ మోటార్ ఏంటి, రెసిస్టెన్స్ నిరోధాలు ఏంటి, నిరోధ నియమాలు ఏంటి, బ్యాటరీలు ఏంటి, ఈ బ్యాటరీలను సిరీస్ అండ్ ప్యారలల్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఇస్తాం, కెపాసిటర్లు ఏంటి అనేటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. ఇందులో కనుక గుర్తుపెట్టుకోండి, 2019వ సంవత్సరంలో కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ తీసుకున్న గ్రేట్ మోడల్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ. 3.8 వోల్ట్ బ్యాటరీ ఇచ్చేటువంటి మన మొబైల్లో వాడేటువంటి బ్యాటరీని రీసెర్చ్ చేసినందుకు నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రిసిటీ అనేటువంటి టాపిక్. నెక్స్ట్ ఇంకో టాపిక్ సార్ 4th టాపిక్ ఈజ్ ఆధునిక భౌతిక శాస్త్రం. మోడర్న్ ఫిజిక్స్లో ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్, ఐసోమర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అణుబాంబ్ ఏంటి, రియాక్టర్స్ ఏంటిది, హైడ్రోజన్ బాంబ్ ఏంటి, ఈ వీటిపైన పనిచేసేటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, వీటిలోకి వెళ్ళి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. రేడియో ధార్మికత అనే గుణాన్ని బెకరెల్ కనుక్కుంటే కృత్రిమ రేడియో ధార్మికతను మేడం క్యూరీ ఎలా డిసైడ్ చేశారు? ఈ వరల్డ్లో మొట్టమొదటిసారిగా ఫిజిక్స్, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ తీసుకున్న వరల్డ్ మొదటి లేడీగా మేడం క్యూరీ ఎందుకు రికార్డు సృష్టించింది? ఇదంతా కూడా ఆధునిక భౌతిక శాస్త్రం అనే టాపిక్లో వస్తాయి. నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే ప్రవాహులు, వీటిని ఫ్లూయిడ్స్ అంటాం. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, బెర్నౌలీ ప్రిన్సిపల్, పాస్కల్ ప్రిన్సిపల్, కేశనాళికత, తలతన్యత, స్నిగ్ధత, ఇలాంటి క్వశ్చన్.
2020 సంవత్సరం దాదాపుగా మనకు ఈ వైరస్ అటాక్ కనుక లేకుంటే ఇప్పటి వరకు తెలంగాణ నుంచి మొత్తం ఏపీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో ప్రపంచ వారసత్వ సంపదగా సెలెక్ట్ కాపోయేటువంటి రామప్ప టెంపుల్ యొక్క ఇష్యూ మనకు బయటకు వచ్చేది. ఎందుకంటే సార్ రామప్ప టెంపుల్ యొక్క బ్రిక్స్ చూస్తే సార్ 5 కిలోలు ఉంటుంది సార్. అదే కనుక వాటర్లో వేస్తే తేలుతుంది. చిన్న గుండు పిన్ను 1 గ్రామ్ ఉండేటువంటి గుండు పిన్ను నీటిలో వేస్తే మునుగుతుంది. 300 టన్నులు ఉన్న స్టీమర్ నీటిలో వేస్తే తేలుతుంది. ఎందుకో ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. ప్రపంచంలో స్పెసిఫిక్ డెన్సిటీ పైన విశిష్ట సాంద్రత పైన కట్టిన ఏకైక టెంపుల్ ఈ రామప్ప టెంపుల్. అసలు బెర్నౌలీ సూత్రం ఎలా, పాస్కల్ సూత్రం ఎలా, ఆర్కిమెడిస్ సూత్రం పర్ఫెక్ట్గా అడుగుతారు సార్. ఇప్పుడు రాకెట్లు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తారు? రాకెట్ అనగానే న్యూటన్ 3rd లా. రోడ్డు రోలర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? రోడ్డు రోలర్ అనగానే న్యూటన్ 2nd లా. ఇప్పుడు విమానాలు ఏ సూత్రం? బెర్నౌలీ సూత్రం. ఇలా సార్ అప్లికేబుల్ క్వశ్చన్గా చదువుకుంటేనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా స్కోరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ లింకప్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే భారతదేశంలో రాకెట్స్ అనేది పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి అనే ఇండియా రాకెట్లు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? న్యూటన్ 3rd లా. యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. దీనికి ఇది లింకప్ చేసుకొని చదువుకోవడం వల్ల స్కోరింగ్ చేయడానికి మనం గుర్తుపెట్టుకోవడానికి మనం ఆస్కారం ఉంటుంది. రెండో ఆప్షన్ చూడండి సార్. ఒకప్పుడు క్వశ్చన్ టు 4 ఆప్షన్లు డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ కాదు. 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్లో క్వశ్చన్కి ఆన్సర్ కాదు, మళ్ళీ కింద స్టేట్మెంట్ A, Bలు కరెక్టే, B, Cలు కరెక్టే, ఇలాంటి పైవన్నీ రైటా రైట్ రాంగా ఇలాంటి క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ 4 ఆప్షన్ల పైన కమాండింగ్ ఉన్నప్పుడే స్కోర్ను చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సార్ మేము చెప్పేటువంటి క్లాస్ని నీట్గా వినుకుంటూ నోట్స్ను ప్రిపేర్ చేసుకుంటూ టైం ఉన్నప్పుడు 2-3 సార్లు తిప్పేసి వాటిపైన మోడల్ పేపర్ కనుక చేస్తే 100 మార్క్స్ అంటే 100% స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎంత చదివినా కూడా వాటిపైన ఎగ్జామ్ కనుక పేపర్స్ కనుక రాయకుంటే మళ్ళీ అది వేస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి సార్ ఆర్ఆర్బీ లెవెల్లో సెంట్రల్ జాబ్ ఏది రాసినా సైన్స్ డిపార్ట్మెంట్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. కాబట్టి జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ 3 ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఒక పర్ఫెక్ట్గా స్కోరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ జనరల్ సైన్స్ డిపార్ట్మెంట్లో మొత్తం ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క టాపిక్ గురించి మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇందులో మొత్తం 12 టాపిక్స్. ఆ టాపిక్స్ పైన ఒక్కసారి నేను క్లీన్గా రాసి ఒక టాపిక్ నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. 13 ఈ మొత్తం 13 యూనిట్స్లో ఎలక్ట్రానిక్స్ అనేది కొంచెం లాస్ట్కి మనం డిస్కషన్ చేస్తే ఈ 12 టాపిక్స్లో మొదటి టాపిక్ నేమ్ ఈజ్ విద్యుదయస్కాంత వర్ణపటం. వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఈ విద్యుదయస్కాంత వర్ణపటం అనేటువంటి టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపరు రాదు. ఇప్పటి వరకు రీసెంట్గా 3 days బ్యాక్ జరిగినటువంటి ప్రిలిమ్స్లో కూడా దీంట్లోకి వెళ్ళి అడిగినటువంటి క్వశ్చన్. యూనిట్ ఆఫ్ ఓజోన్. భూమికి 20 లేదా 30 కిలోమీటర్ల పైన ఆకాశంలో ఓజోన్ అనే లేయర్ ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్కి యూనిట్ ఏంటిది అనేటువంటి క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఆకాశం నుంచి వచ్చేటువంటి అంటే సూర్యుని నుంచి వచ్చే డైరెక్ట్ యూవీ రేస్ అతినీల లోహిత వికిరణాలను ఆపే ఈ ఓజోన్ లేయర్కు ప్రమాణం ఏంటిది అనే క్వశ్చన్ రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్. దీంట్లోకి వెళ్ళి 2 లేదా 3 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. సెకండ్ టాపిక్ నేమ్ ఈజ్ సౌండ్, ధ్వని అనేటువంటి టాపిక్. దీంట్లోకి వెళ్ళి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 1 లేదా 2 క్వశ్చన్స్ అన్ని డిపార్ట్మెంట్లు. ఇది రీసెంట్గా అడిగిన క్వశ్చన్. ధ్వని వేగం ఎందులో ఎక్కువ, ఎందులో తక్కువ? ధ్వని వేగం ఘన పదార్థాల్లో ఎక్కువ, సెకండ్ ద్రవ పదార్థాల్లో తక్కువ, వాయు పదార్థాల్లో ఇంకా తక్కువ. అత్యధికంగా ధ్వని వేగం సాలిడ్లో ఉంటుంది, ఘన పదార్థాల్లో స్టీలు, వజ్రం ఇలాంటి ఎలా డిస్కషన్ చేస్తాం. థర్డ్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ యూనివర్స్ అంటాం. మన విశ్వం వెరీ 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 ఇంపార్టెంట్. మన విశ్వం గురుత్వాకర్షణ. ఈ గురుత్వాకర్షణ అనేటువంటి సిద్ధాంతాన్ని రాసినటువంటి న్యూటన్. చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం, యాపిల్ చెట్టు కింద ఉన్నప్పుడు యాపిల్ పండు తెగి కింద పడడం. మన విశ్వం గురుత్వాకర్షణ, న్యూటన్ గమన నియమాలు. ఈ న్యూటన్ గమన నియమాలు 3 నియమాలు ఉంటాయి. న్యూటన్ మొదటి గమన నియమం, న్యూటన్ రెండవ గమన నియమం, మూడో గమన నియమం అని వాటి యొక్క అప్లికేషన్స్ అడుగుతున్నాడు. దీంట్లోకి వెళ్ళి కూడా 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. రీసెంట్గా అడిగిన క్వశ్చన్. యూనివర్స్లో బ్లాక్ హోల్స్ పైన రీసెర్చ్ చేసిన గ్రేట్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ సైంటిస్ట్. స్టీఫెన్ హాకింగ్ యొక్క ప్రిన్సిపల్ నేమ్ అడిగాడు మన సివిల్స్ ఎగ్జామ్లో. సార్ ఆంధ్ర గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సైంటిస్ట్ ఎవరు
అనే క్వశ్చన్ అడిగాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతంలో క్యాపిటల్ జీకి ప్రమాణాలు ఏంటిది అనే క్వశ్చన్స్ అడిగాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అవర్ యూనివర్స్, గ్రావిటేషన్, న్యూటన్ మోషన్స్ లా అనేటువంటి నియమం. నెక్స్ట్ 4వది సార్ శుద్ధ గతిక శాస్త్రం. శుద్ధ గతిక శాస్త్రం అంటాం, దీన్ని కెనమాటిక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీంట్లోకి వెళ్ళి దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి క్వశ్చనే రావట్లేదు. 0 లేదా 1 అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. మోషన్స్ లా పైన అడుగుతూ ఉంటాడు. సార్ 5వ టాపిక్ నేమ్ ఈస్ గతి శాస్త్రం. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ గతి శాస్త్రం అనే టాపిక్లకి వెళ్ళి 2 లేదా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. నేనైతే ఏదైతే స్టార్ గుర్తుపెట్టినో ఆ టాపిక్స్ కొంచెం క్లీన్గా చదువుకోవాలి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. 6వ టాపిక్ నేమ్ ఈస్ తరంగాలు, వేవ్ మోషన్ అని పిలుస్తాం. దీంట్లోకి వెళ్ళి కూడా 1 క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 7వ టాపిక్ కనుక ఒకసారి చూస్తే కాంతి, లైట్ అనే టాపిక్. ఈ టాపిక్లకి వెళ్ళి చాలా ఇంపార్టెంట్ సార్. మనకు దర్పణాలు ఎలా పనిచేస్తాయి, కటకాలు ఎలా పనిచేస్తుంటాయి, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి పరిక్షేపణం, కాంతి విక్షేపణం, లేజర్ ఎలా పనిచేస్తుంది, మొత్తం దీంట్లోకి వెళ్ళి వస్తున్నది సార్. మొన్న రీసెంట్గా అడిగిన క్వశ్చన్ డాక్టర్స్ మిర్రర్ అని దేన్ని ఉపయోగిస్తారు? పుటాకార దర్పణమా, కుంభాకార దర్పణమా, పుటాకార కటకమా, కుంభాకార కటకమా, ఇలాంటి. మరి డాక్టర్స్ మిర్రర్ ఈజ్ ఈక్వల్ టు పుటాకార దర్పణాన్ని డాక్టర్స్ మిర్రర్ అంటాం. రేపు డ్రైవర్స్ మిర్రర్ అని దేన్ని ఉపయోగిస్తారు అంటాడు. మానవుని యొక్క దృష్టి దోషాలు 2 రకాలుగా ఉంటాయి. అశ్వదృష్టి, దీర్ఘదృష్టి. అశ్వదృష్టిలో ఉపయోగించే కటకం ఏంటిది అంటాడు. దీర్ఘదృష్టిలో ఉపయోగించే కటకం పేరు ఏంటిది అంటాడు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా లేజర్ని ఇంట్రడ్యూస్ చేసిన గ్రేట్ సైంటిస్ట్ ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్. కాంతి అనేటువంటి ఈ టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. డిగ్రీ వరకు మనకు కాంతి అనేటువంటి టాపిక్, లైట్ అనేటువంటి టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పొచ్చు. 8వ టాపిక్ నేమ్ ఈజ్ సార్ మ్యాగ్నటిజం అంటాం, అయస్కాంతత్వం. ఈ అయస్కాంతత్వం అనేటువంటి టాపిక్లకి వెళ్ళి కూడా 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ అంటే 1 or 2 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అయస్కాంతత్వం మొన్న రీసెంట్గా దీంట్లో పైన అడిగిన క్వశ్చన్ డయా, పారా, ఫెర్రో టైప్స్ ఆఫ్ మ్యాగ్నటిజం, అయస్కాంతాల రకాల పైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. కాబట్టి అయస్కాంతత్వం అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. రీసెంట్ ఆర్ఆర్బీ క్వశ్చన్ చూడండి. భూమి నుంచి ఆకాశంలో అంటే స్పేస్ వరకు భూమి యొక్క అయస్కాంత క్షేత్రం విలువ ఎంతవరకు పనిచేస్తుంది అంటాడు. మీరు చేతిలో ఒక రాయిని తీసుకొని 5,28,000 కిలోమీటర్ల వరకు దీన్ని పైకి విసిరండి, అది అక్కడి నుంచి కిందికి వస్తుంది. 5,28,000 కిలోమీటర్లు దాటితే అది అక్కడే అయిపోతుంది. దాన్ని మనం అంతరిక్షం అంటాం, స్పేస్ అంటాం. కాబట్టి భూమి అయస్కాంత గుణాన్ని ఎలా మనకు పార్టిసిపేషన్ చేసి ఉంటుంది అనేటువంటి టాపిక్ ఈ అయస్కాంతం అనే టాపిక్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ నేమ్ ఈజ్ విద్యుత్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విద్యుత్ అనే టాపిక్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సార్. గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ గ్రూప్ 2 SI కానిస్టేబుల్ వాళ్ళకి 2 మార్కులు వస్తాయి సార్. దీంట్లోకి వెళ్ళి గ్రూప్ 2 SI కానిస్టేబుల్ వాళ్ళకి 2 వస్తాయి. కానీ ఆర్ఆర్బీ డిపార్ట్మెంట్, సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఏ ఎగ్జామ్ రాసినా కూడా 4 మార్కులు వస్తాయి. అంటే గుర్తుపెట్టుకోండి, స్టేట్ సిలబస్ కనుక స్టేట్ సిలబస్లో ఏ ఎగ్జామ్ రాసినా 2 క్వశ్చన్స్ వస్తాయి. అదే సెంట్రల్లో కనుక ఏది రాసినా కూడా 4 మార్క్స్ వస్తాయి. ఆర్ఆర్బీ NTPC డిపార్ట్మెంట్ వాళ్ళకు పక్క 4 మార్కులు వస్తాయి. ఎందుకంటే రైల్వే డిపార్ట్మెంట్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ పవర్ పైన ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో 3 రకాల పవర్ ప్లాంట్స్ సార్. ఒకటి థర్మల్ పవర్, హైడ్రల్ పవర్, అటామిక్ పవర్. రీసెంట్గా అటామిక్ పవర్ పైన అడిగాడు. భారతదేశంలో ఫాదర్ ఆఫ్ ఇండియన్ అటామిక్ ఎనర్జీ, భారతదేశం యొక్క అణుశాస్త్ర పితామహుడని ఎవరిని పిలుస్తారు? హోమీ జే బాబా. ఈ హోమీ జే బాబా ఏం చేశాడు? ఎలా రియాక్టర్స్ తీసుకొచ్చాడు? ఎలా, ఏంటిది? ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. భారతదేశంలో అత్యధిక యురేనియం నిక్షేపాలున్న రాష్ట్రాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆంధ్రప్రదేశ్, తుమ్మలపల్లి. 2nd మేఘాలయ, 3rd జార్ఖండ్, 4th తెలంగాణ, ఇన్ యాదాద్రి. ఇలాంటి అన్నీ కూడా విద్యుత్ అనేది ఎలా తయారు చేస్తూ అంటారు. ఎలా యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేటి ఏంటి, విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేటి ఏంటి, అన్నీ కూడా విద్యుత్ అనే టాపిక్లో మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 10వ టాపిక్ నేమ్ ఈజ్ ఆధునిక భౌతిక శాస్త్రం అంటాం. ఆధునిక భౌతిక శాస్త్రం, దీన్నే మోడ్రన్ ఫిజిక్స్ అని పిలవాలి. ఈ ఆధునిక భౌతిక శాస్త్రం అనే టాపిక్ ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్, నెక్స్ట్ అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు, రియాక్టర్స్, ఇవన్నీ కూడా 3 మార్క్స్ వచ్చేటువంటి టాపిక్గా మనం డిస్కషన్ చేయవచ్చు. నెక్స్ట్ 11th టాపిక్ నేమ్ ఈజ్ ఉష్ణం సార్, హీట్.
హీట్ అనేటువంటి టాపిక్లకి వెళ్ళి ఒక్క క్వశ్చన్ వస్తుంది. సెల్సియస్ అండ్ ఫారెన్ హీట్ అండ్ కెల్విన్ ఎలా మారుస్తాం? మొన్న రీసెంట్గా అడిగిన క్వశ్చన్, మానవుని యొక్క సాధారణ శరీర ఉష్ణోగ్రత కెల్విన్లో ఎంత? 310 డిగ్రీ కెల్విన్. మరి సెల్సియస్లో ఎంత? 37 డిగ్రీ సెల్సియస్. మరి ఫారెన్ హీట్లో ఎంత? ఆన్సర్ 98.4 డిగ్రీ ఫారెన్ హీట్. ఎలా? ఒకదాంతో ఒకటి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటిది? నెక్స్ట్ మొన్న రీసెంట్ అడిగిన క్వశ్చన్, భూమి వేడెక్కడం అనేది డాష్ ప్రక్రియ? కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా? ఉష్ణ వాహనమా, ఉష్ణ సంవాహనమా, ఉష్ణ వికిరణమా? ఏ ప్రక్రియల ద్వారా జరుగుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది 3 ప్రక్రియల ద్వారా జరుగుతుంది. రీసెంట్గా అడిగినటువంటి గ్రూప్ 2 క్వశ్చన్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఒక క్వశ్చన్ చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అత్యధిక ఉష్ణోగ్రతను కొలిసేటువంటి పరికరం పేరేంటిది అన్నాడు సార్. దీంట్లో వస్తుంది పైరోమీటర్. ఆప్టికల్ పైరోమీటర్ అనే పరికరం ద్వారా హయ్యెస్ట్ టెంపరేచర్, సన్ యొక్క టెంపరేచర్ను కొలిసేటువంటి మెజర్మెంట్. మరి లోయెస్ట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు క్రయోమీటర్. ఎట్లా యూజ్ చేస్తాం? ఈ పైరోమీటర్ ఏంటిది, క్రయోమీటర్ ఏంటిది, థర్మల్ మీటర్ ఏంటి, సరే ఇవన్నీ కూడా దీంట్లో బెతిస్కోప్ ఏంటి, బెక్మెన్స్ ఏంటి, అన్నీ కూడా ఉష్ణం అనే టాపిక్లో వస్తుంది. సరే, నెంబర్ 12th టాపిక్ నేమ్ ఈజ్ ప్రవాహులు. ఇంగ్లీష్లో ఫ్లూయిడ్స్ అంటాం. ఈ ప్రవాహులు అనే టాపిక్లకి వెళ్ళి కూడా 2 లేదా 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం కనుక మనం అవగాహనతో కనుక చూస్తే సరే ఈ అన్ని టాపిక్స్ సరే ఎడ్డిగా గుడ్డిగా ఎప్పుడు చదవద్దు, ఒక క్లారిటీతో చదవాలి. చూడండి, విద్యుదయస్కాంత వర్ణపటం, గతిశాస్త్రం, కాంతి, విద్యుత్, ఆధునిక భౌతిక శాస్త్రం, ప్రవాహులు, ఇవి మెయిన్ టాపిక్స్. ఈ మెయిన్ టాపిక్స్ని గ్యాదర్ చేసుకుంటూ టైంను బట్టి ఇవి చదువుకుంటే సార్ 100% స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అన్నీ చదవాలి, ఏది చదవద్దని నేను చెప్పట్లేదు సార్, కానీ మనకు టైం లేదు. డిసెంబర్ 15 నుంచి ఎగ్జామ్ ఉంది. ఈ 2 monthsలో సబ్జెక్టులన్నీ గ్యాదర్ చేయాలి. అలాంటి టైం లేనప్పుడు చూడండి, శుద్ధగతిక శాస్త్రం 0, దాదాపు 7 years నుంచి రావట్లేదు. ఇలాంటి కొంచెం పక్క పెట్టేసి మిగిలిన వాటిపైన టాపిక్ వైజ్గా మోడల్ పేపర్ చేసుకుంటూ ఎగ్జామ్లోకి పోతే మనం స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ నేర్చుకొని సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళిపోతే ఈ లింకప్ను టెక్నాలజీకి జాయింట్ చేసుకొని రావచ్చు. ఎందుకంటే గతిశాస్త్రంలో శక్తి వనరులు వస్తాయి, అక్కడ కూడా శక్తి వనరులు ఉంటుంది. ఆధునిక భౌతిక శాస్త్రంలో రియాక్టర్స్ వస్తాయి, ఇక్కడ కూడా టచ్ అవుతుంది. రియాక్టర్స్ ఇండియాలో ఎన్ని రకాల రియాక్టర్స్ అంటాం అన్నప్పుడు 22 రకాల రియాక్టర్స్ మనం చెప్పాలంటే చాలా కష్టం. ఒక లాజిక్ కోడ్ ఉంటుంది సార్, ఇగో NTR K4, నందమూరి తారక రామారావుకి కూతుళ్ళు 4. ఇట్లా గుర్తుపెట్టుకుంటే N అంటే నరోరా, T అంటే తారాపూర్, R అంటే రావణ్ భట్, K అంటే కల్పకం, కైగా, కుదంకులం, కాకరపార. ఇండియాలో ఉన్న టోటల్ రియాక్టర్. ఇట్లా లాజికల్గా గుర్తుపెట్టుకుంటే మనం ఏదైనా స్కోర్ను ఫిజిక్స్ని టెక్నాలజీకి లింకప్ చేసుకొని నేర్చుకోవడం వల్ల స్కోరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మొత్తం టాపిక్స్ 12 టాపిక్స్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పొచ్చు.